నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. రంగారెడ్డి జిల్లాలోని కోకాపేటలో మరోసారి భూములకు రికార్డు ధర లభించింది. నియోపోలిస్ లేఅవుట్ లో హెచ్ఎండిఏ నిర్వహించిన తాజా ఈ వేలంలో ఎకరా ధర ఏకంగా 151.25 కోట్ల గరిష్ట స్థాయికి చేరి సంచలనం సృష్టించింది. ఫ్లాట్ నంబర్లు 15, 16 కలిపి మొత్తం 9.06 ఎకరాలకు జరిగిన ఈ వేలం ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయం తెచ్చిపెట్టింది. ఫ్లాట్ నంబర్ 15లో ఎకరాకు 151.25 కోట్లు బిడ్ రాగా, ఫ్లాట్ నంబర్ 16లో ఎకరా ధర 147.5 కోట్ల వద్ద ఆగింది. మొత్తం మీద ఈ రెండు ఫ్లాట్ల ద్వారానే ప్రభుత్వం సుమారు 1353 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ సందర్భంగా హెచ్ఎండిఏ ముందుగా నిర్దేశించిన 99 కోట్ల ప్రారంభ ధరను బిడ్డర్లు బాగా మించేలా పోటీ పడడం విశేషం. ఇక అలాగే హైరైజింగ్ బిల్డింగ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వనున్నారు. ఎన్ని ఫ్లోర్లు అయినా నిర్మించుకునే వెసులుబాటు ఉంది ఇక్కడ. దీంతో ఈ భూములను కొనుగోలు చేసేందుకు జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థలు, బిల్డర్లు, ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. 2023లో నియోపోలిస్ లేఅవుట్ లో భూములను వేలం వేయగా అప్పట్లో ఎకరానికి 100.75 కోట్లు పలికింది. అదే ఉత్సాహంతో అధికారులు ఈసారి ఆయా లేఅవుట్లలో భారీ ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఈ ప్రాంతాల్ని మల్టీజోన్ గా ప్రకటించారు. ఇక కోకాపేట పరిసర ప్రాంతాల్లోనే భారీ సంఖ్యలో ఐటీ కంపెనీలు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ సమీపంలోనే ఔటర్ రింగ్ రోడ్ ఉన్నాయి. ఈ ప్రాంతాల నుంచి ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గరలోనే ఉండటం వల్ల ఈ భూములకు మరింత డిమాండ్ పెరిగింది. కోకాపేట్లో భూముల విలువ పెరగడంతో హెచ్ఎండిఏ వేలానికి భారీగా డిమాండ్ పెరిగింది. పోటీ తీవ్రంగా ఉండటంతో నియోపోలిస్ దేశంలో అత్యంత విలువైన భూమిగా నిలిచింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన బిడ్డింగ్ మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించాల్సి ఉంది. కానీ భారీగా పోటీ పెరగడంతో సాయంత్రం 6:30 వరకు వేలం సాగుతూనే ఉంది. భారీ సంఖ్యలో డెవలపర్లు, ఇన్వెస్టర్లు, రియల్ ఎస్టేట్ సంస్థలు పోటీలో పాల్గొన్నాయి. ఫ్లాట్ నంబర్ 15లో ఎకరాకు 151.25 కోట్ల చొప్పున 4.03 ఎకరాలను లక్ష్మీనారాయణ గుమ్మడి, కార్తీక్ రెడ్డి మద్దుల, శరత్ వెంకట ప్రగడ, శ్యామ్ సుందర్ రెడ్డి వంగ దక్కించుకున్నారు. ఫ్లాట్ నంబర్ 16లో ఎకరాకు 147.75 కోట్ల చొప్పున 5.03 ఎకరాలను గోద్రేజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ సొంతం చేసుకుంది. ఈ రెండు ఫ్లాట్ల ద్వారా రాష్ట్ర సర్కారుకు మొత్తం 1352 కోట్లు లభించాయి. మొదటి విడతలో వచ్చిన ఆదాయం కలుపుకొని ఇప్పటి వరకు నియోపోలిస్ ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి 2708 కోట్ల ఆదాయం సమకూరింది. రికార్డు స్థాయి ఫలితాలతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో ఇప్పటి వరకు కనిపించని అత్యధిక పెరుగుదలగా అధికారులు తెలిపారు. డిసెంబర్ 3న నియోపోలిస్, డిసెంబర్ 5న గోల్డెన్ మైలో నిర్వహించనున్న ఈ ఆక్షన్లపై డెవలప్మెంట్ కమ్యూనిటీ నుంచి మరింత బలమైన పోటీ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక కోకాపేట, నియోపోలిస్ ప్రత్యేకతలేంటో చూద్దాం. కోకాపేటలోని నియోపోలిస్ లేఅవుట్ ఒక అద్భుతమైన ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంది. దాదాపు 300 కోట్లతో దీని అభివృద్ధి పనులు చేపట్టారు. సుమారు 40 ఎకరాల్లో అన్ని రకాల అత్యాధునిక మౌలిక సదుపాయాలను ఇక్కడ కల్పించారు. సైక్లింగ్ ట్రాకులు, 45 మీటర్ల వెడల్పైన రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, నిరంతర విద్యుత్ సదుపాయం. ఈ లేఅవుట్ లో ఫ్లాట్లను కొనుగోలు చేసే వారికి ఆకాశమే హద్దుగా ఎన్ని ఫ్లోర్లైనా నిర్మించుకునేందుకు అనుమతులు ఇస్తారు. కమర్షియల్, రెసిడెన్సీ, ఎంటర్టైన్మెంట్ అవసరాలకు భవనాలు నిర్మించుకునేందుకు ఇక్కడ అనుమతించనున్నారు. ఈ ప్రత్యేక అనుమతులే భూములకు ఇంత భారీ ధర పలకడానికి ప్రధాన కారణం. హెచ్ఎండిఏ కోకాపేట నియోపోలిస్ లో
29 ఎకరాలతో పాటు మూసాపేట దగ్గరున్న 16 ఎకరాల భూములకు వేలం నిర్వహించడానికి సిద్ధమైంది. మిగతా ఫ్లాట్లకు డిసెంబర్ 3, 5 తేదీల్లో ఈ వేలం జరగనుంది. కోకాపేట నియోపోలిస్ ఫ్లాట్లకు ఎకరానికి 99 కోట్లు, కోకాపేట గోల్డెన్ మైల్ ఫ్లాట్లకు 70 కోట్లు, మూసాపేట ఫ్లాట్లకు 75 కోట్ల చొప్పున హెచ్ఎండిఏ ప్రారంభ ధరను నిర్ణయించింది.